నమస్తే అండి. దేవుడు తనను తాను రివీల్ చేసుకునేటప్పుడు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాడు. బైబిల్లో దేవుడు తనను తాను సక్రమంగా రివీల్ చేసుకోలేదు, ఆయన దేవుడేనా అని ఎగతాళి చేస్తున్నారు. అన్న భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏముంటుందంటే, ఎవడెవడు ఎంతెంత శరణు కోరితే అంతంత నేను నన్ను రివీల్ చేసుకుంటాను అనే అర్థంతో ఉంటుంది. దీన్ని బట్టి మనం సరెండర్ అయ్యేటువంటి పరిస్థితిని బట్టి దేవుడు తన స్వభావమును మనకు రివీల్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇది ఒక క్లారిటీ. అయితే ఇప్పుడు బైబిల్లో దేవుడు మోషేకి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేను అని పరిచయం చేసుకుంటున్నాడు. అబ్రహాము దేవుడను అనగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆ సందర్భంలో అబ్రహామును తీసుకుని వచ్చాడు. వారి యొక్క పితరులే మోషేకి ముందు జనరేషన్ ఉన్నటువంటి పితరుల గురించే గుర్తు చేస్తున్నాడు. అదే మాదిరిగా ఇస్సాకు దేవుడను, ఎందుకు ఇస్సాకు దేవుడును అని చెప్తున్నాడంటే, అబ్రహాముకు సంతానం ఇద్దరు. ఒకరు దాసీ కుమారుడైనటువంటి ఇస్మాయిలు, రెండవ వాడు సొంత భార్యకు కలిగినటువంటి ఇస్సాకు. అయితే దేవుడు పిచ్చ క్లారిటీతోటి, నేను ఇస్మాయిల్కు సంబంధించినటువంటి దేవుడిని కాదయ్యా, ఇస్సాకుకు సంబంధించినటువంటి దేవుడు అనగా ఇస్మాయిల్కి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదమే ఇచ్చాడు, కానీ స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఆశీర్వాదము ఇస్మాయిల్కి కలగలేదు. కనుక ఈ స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఆశీర్వచనము ఇస్సాకుకు వచ్చింది. కాబట్టి బహుస్పష్టముగా నేను ఇస్సాకు దేవుడను, నువ్వు పొరపడద్దు అనే విధంగా చెప్తున్నాడు. అదే మాదిరిగా యాకోబు దేవుడను అంటున్నాడు. యాకోబు అనగా ఇస్సాకుకు మళ్ళీ ఇద్దరు కుమారులు, ఏశావు అండ్ యాకోబు. ఏశావుకు కూడా భౌతికపరమైనటువంటి వరములు పొందినటువంటి వాడు, కానీ యాకోబు జ్యేష్ఠత్వము కొరకు, దేవుని యొక్క మహిమ ప్రకృతి కొరకు, మహిమ దేహము కొరకు ఆరాటపడినటువంటి వాడు యాకోబు. కనుక నాయన పొరపడాకు, నేను ఏశావు దేవుడను కాదు, యాకోబు దేవుడను. అంటే క్లారిటీ ఏంటంటే, భౌతికపరమైనటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి దేవుడను కాదు, పంచభూతాలకు అవతల ఉన్నటువంటి మహిమ ప్రకృతి అనగా దివ్య స్వభావము అనగా దేవుని యొక్క పరిపూర్ణ స్థితికి సంబంధించినటువంటి స్వభావమును నేను, అట్టి వాడను నేను అని దేవుడు మోషేకి సెలవిస్తున్నాడు. ఓకే, అదైపోయిన తర్వాత ఇంకా కిందికి వస్తే, అయ్యా మరి ఇజ్రాయిల్ ప్రజలు నీ గురించి ఏమై అడిగితే నేనేం చెప్పాలా అన్నప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను అయ్యున్నాను అని చెప్పు అంటాడు. అనగా అయాం దట్ అయాం. ఏం సార్, ఈ మాట క్రిస్టియన్ల కంటే అద్వైత సిద్ధాంతులకు బహు స్పష్టంగా అర్థమవుతుంది. మహావాక్యాలు ఉన్నాయి కదా, సోహం, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ఇట్లాంటి మహావాక్యాలకు సంబంధించినటువంటి అర్థం అందులో ఉంది. ఒక చిన్న మాటలో ఉంది. అది నేను అయ్యున్నాను అని దాని అర్థం. ఏమిటి అది అంటే, పంచభూతాలను దాటిన తర్వాత ఆ చీకటిలో ఏముందో అది, అంటే ఆ చీకటిలో అనగా ఖాళీలో ఏముంది, ఖాళీ ఉంది అనగా లైట్ అనగా వెలుగు ఉంది, అది నేను. ఏం సార్, అయాం దట్ అయాం. సో హం, పంచభూతాలను దాటిన తర్వాత సో అనగా అది, హం అనగా నేను అయ్యున్నాను. అంతే కదా సార్, సోహంలో పంచభూతాలను దాటిన తర్వాత ఏమున్నదో అది నేను అయ్యున్నాను అని చెప్పేదే అయాం దట్ అయాం. అక్కడే ఎందుకు ఆ మాట వాడాడు ఆయన అంటే, ఇజ్రాయిల్ ప్రజలు వారి కష్టాలలో వారి యొక్క మొర దేవుడికి చేరింది అని చెప్తున్నాడు. అంటే వారు పెట్టేటువంటి మొర పంచభూతాలను దాటిపోయినటువంటి మరణఛాయలో నుంచి బయటకు వచ్చింది ఆ మొర. అంటే ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొర్ర పెట్టినప్పుడు ఉంటుంది కదా మొర, అలాంటి మొర
అక్కడ నేను ఉన్నాను, అంటే చీకటిలో నేను ఉండువాడను. అయామ్ దట్ అయామ్ అంటే మృత్యువులో సైతం ఉన్నవాడు ఆయన. ఏం సార్, ఆయన పరిచయమే సరిగా లేదు అంటున్నారు. ఎక్కువ మాట్లాడుకోలేము సార్ బైబిల్ గురించి. మనం కేవలం అనుభవముగా అలా హాయిగా ఆయన గురించినటువంటి విషయాలను ధ్యానం చేయడం తప్పితే అంతకు మించినటువంటి ధన్యత మరొకటి లేదు. వేలాది నోర్లు ఉన్నా కూడా ఈ సమస్త భూప్రపంచం మీద సమస్త జీవరాశులు పొగిడినా కూడా సరిపోదు. కాబట్టి ఎప్పుడూ కూడా బైబిల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు సార్. అదే మాదిరిగా క్రిస్టియన్లకు కూడా చెప్తున్నాము, ఎప్పుడూ కూడా హిందూ మత గ్రంథాలను ఏ విధంగా కూడా కించపరిచేట్లుగా మాట్లాడకూడదు. నిజంగా మీరు క్రీస్తుతో వెలిగింపబడిన వారైతే ప్రతి గ్రంథము ఇండికేషన్ల రూపంలో, పురాణ ఇతిహాసాలైతేనేమి ప్రతి విషయాలు కూడా ఇండికేషన్ల రూపంలో మహర్షులు ఉంచారు. అది తెలియక ఈనాడు పక్కదావన పడిపోతున్నారు తప్పితే, ఆ టైం వచ్చేప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు తప్పితే ఆ మత గ్రంథాలలో చెడు లేనే లేదు. ఏ గ్రంథాలలో చెడు లేనే లేదు. కనుక క్రీస్తుతో వెలిగింపబడండి సార్. ఎప్పుడూ ఇంకొక మత గ్రంథాల జోలికి వెళ్ళకూడదు అని ఇరు పక్షాల వారికి సవినయంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.